హాయ్. ఏంటంటే మేము తిరుపతి వెళ్ళొచ్చాం. అక్కడ వర్షంలో బాగా తడిచాడు. అలాగే జర్నీ. చిన్నబాబు కదా, ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నార్మల్గా 102, 102.5 వరకు చూశాను. కానీ 103.5 అలా వచ్చింది, 104 వచ్చింది. ఇంకా కాదని నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. ఈలోపు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటూ. కానీ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, జ్వరం వచ్చినప్పుడు సిరప్స్ ఏం తాగలేదు ఇలా. సిరప్స్ తాగితే ఈ క్యానల్ పెట్టి ఫ్లూయిడ్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఎక్కించారు నీకు ఇది? సిరప్స్ తాగలేదు కదా. మరి తాకపోతే చేశారు. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తానంటున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి బ్లడ్ తీస్తారు. మరి చెప్పిన మాట విని చక్కగా టానిక్ తాగితే ఇవన్నీ చేయరు. టానిక్ గుట్టుక్కని మింగేస్తే అయిపోతుంది కదా. నువ్వు టానిక్ తాకపోవడం వల్లే మళ్ళీ నీకు యాంటీబయాటిక్స్ ఇక్కడి నుంచి ఎక్కించాల్సి వచ్చింది. సరేనా? ఇంకొకసారి తాగుతావా టానిక్, లేకపోతే మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకుంటావా? ఇంజెక్షన్ కావాలా? మరి ఈయనకి మళ్ళీ ఎవ్వరు టానిక్ తాగకుండా ఇలా చేసుకోకండి. చక్కగా టానిక్ తాగేసేయండి, ఓకేనా? మా చిట్టోడు పాపం బాగా ఏడ్చాడు. అందుకే దీన్ని పోస్ట్ చేస్తుంది. సిరప్స్ కంపల్సరీ తాగండి. తడి బట్ట పెట్టుకోండి, చక్కగా ఏడవకూడదు, లేకపోతే క్యానల్తో ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, ఓకేనా లక్కీ? ఇంకొకసారి సిరప్ తాగాలి, ఓకేనా? లేదు మళ్ళీ వేసుకుంటావా? బ్లడ్ టెస్ట్ అడిగారు కదా, తాండి ఇట్టా రమ్మనేనా లక్కీ బంగారం? పాపం 1 డే ఏం తినలే, అంతా డల్ అయిపోయాడు. చిట్టి తల్లి నీలాగా అల్లరి చేసే వాళ్ళందరికీ చెప్తా, ఓకేనా?